పెద్ద తేడా లేదు. ఇప్పుడు ఎవరైనా సరే పాన్ ఇండియా రీచ్ కోసం పాకులాడుతున్నారు. అయితే నిజంగా పాన్ ఇండియా రేంజ్ ఉన్న హీరోలు ఎవరు? ఇండియా లెవెల్లో క్రేజ్ తో పాటు కలెక్షన్ల స్టామినా ఉన్న హీరోలు ఎంతమంది? టాలీవుడ్ లో పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ ఎవరికి ఉంది? ఫ్యూచర్ లో పాన్ ఇండియన్ బ్రాండ్ సాధించే సత్తా ఉన్న హీరోలు ఎవరు? ఈ రోజు టాక్ ఆఫ్ ద టౌన్ లో చూద్దాం. ప్రభాస్ మొదలుపెట్టిన ఈ పాన్ ఇండియా క్రేజ్ ఇమేజ్ కోసం ఇప్పుడిప్పుడే సినిమాలు చేస్తున్న హీరోలు కూడా ప్రయత్నిస్తున్నారు. అయితే ఎంత మందొచ్చినా పాన్ ఇండియా స్టార్ అంటే గుర్తొచ్చేది ప్రభాసే. బాహుబలి మూవీ 1800 కోట్లు వసూలు చేయటంతో ప్రభాస్ పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగింది. ఆ తర్వాత కూడా తనకంటూ అన్ని ఇండస్ట్రీల్లో మార్కెట్ బిల్డ్ చేసుకున్నాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్లాప్ సినిమాలకు కూడా పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ క్రియేట్ అయింది. సాహో, రాధేశ్యామ్ సినిమాలు తెలుగులో పెద్దగా ఆడలేదు, కానీ అదర్ లాంగ్వేజెస్ లో వసూళ్ల జాతర చేశాయి. తమిళ్, తెలుగు, హిందీ, మలయాళం అన్న తేడా లేదు. ప్రభాస్ కటౌట్ కి పాన్ ఇండియా రేంజ్ దమ్ముందని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఆ తర్వాత సలార్, కల్కి లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ సక్సెస్ అందుకున్నారు ప్రభాస్. ఈ సినిమాలతో ప్రభాస్ రేంజ్ వేరే లెవెల్ కి వెళ్లిపోయింది. పాన్ ఇండియన్ నంబర్ 1 అయిపోయారు ప్రభాస్. ప్రస్తుతం ఫౌజీ, స్పిరిట్, రాజాసాబ్, కల్కి 2, సలార్ 2 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రభాస్. బాహుబలి దగ్గర నుంచి ప్రభాస్ ప్రతి సినిమా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతోంది. దాంతో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే బాలీవుడ్ కూడా తమ సినిమా డేట్లను పోస్ట్ పోన్ చేసుకునే స్టేజ్ కు వచ్చేసింది. ప్రభాస్ తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చూపించిన హీరో అల్లు అర్జున్. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప 2తో పాన్ ఇండియా సినిమాల రికార్డులని కొల్లగొట్టాడు. ఏకంగా 1870 కోట్లు వసూలు చేసి బాహుబలి 2, కేజీఎఫ్, RRR సినిమాల్ని చెరిపేసి మరో కొత్త బాక్సాఫీస్ కింగ్ అయ్యాడు బన్నీ. పుష్ప 2తో బన్నీకి అన్ని ఇండస్ట్రీస్ లో క్రేజ్ వచ్చింది. ప్రస్తుతం బన్నీ సౌత్ తో పాటు నార్త్ లో కూడా ఫుల్ క్రేజ్ లో ఉన్న హీరో. బన్నీ తమిళ డైరెక్టర్ అట్లీతో నెక్స్ట్ లెవెల్ మూవీ చేస్తున్నారు. పాన్ గ్లోబల్ ఎలిమెంట్స్ తో, హాలీవుడ్ టెక్నీషియన్స్ తో భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటి వరకు తెలుగు మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని దీపికా పదుకోన్ కూడా అల్లు అర్జున్ పుష్ప 2 తర్వాత బన్నీతో జత కట్టడానికి రెడీ అయింది. అయితే పుష్ప మార్కుని దాటి అట్లీ సినిమా చేయగలిగితేనే బన్నీ తిరుగులేని పాన్ ఇండియా స్టార్ గా ఫిక్స్ అయిపోతాడంటున్నారు జనాలు. ప్రభాస్, అల్లు అర్జున్ పాన్ ఇండియా బ్రాండ్ ను కంటిన్యూ చేస్తున్నారు. RRR మూవీతో నేషనల్ లెవెల్ బ్రాండ్ తెచ్చుకున్న ఎన్టీఆర్, చరణ్ అదే స్పీడ్ తో దూసుకెళ్తున్నారు. బాహుబలితో ప్రభాస్ కి పాన్ ఇండియా బ్రాండ్ వస్తే RRR సినిమాతో ఎన్టీఆర్, చెర్రీకి అదే రేంజ్ క్రేజ్ వచ్చింది. ఈ మూవీ తర్వాత వీరిద్దరి పేర్లు ఇండియా లెవెల్లో పాన్ ఇండియా హీరోలుగా మారుమోగిపోతున్నాయి. RRR మూవీ తర్వాత అదే క్రేజ్ తో దేవర మూవీతో వచ్చాడు ఎన్టీఆర్. తెలుగులో సినిమా హిట్ అయినా నాన్ తెలుగు లాంగ్వేజెస్ లో మాత్రం కలెక్షన్లు తక్కువే వచ్చాయి. అయినా ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ అదే జోష్ లో ఉంది. అందుకే హృతిక్ రోషన్ తో ఎన్టీఆర్ వార్ 2 సినిమా చేసి గట్టి పోటీ ఇచ్చారు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ తో చేస్తున్న సినిమాని కూడా పాన్ ఇండియా లెవెల్లోనే పవర్ఫుల్ గా తెరకెక్కిస్తున్నారు ఎన్టీఆర్ రూట్ లోనే వెళ్తున్నారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. RRR సినిమా తర్వాత చెర్రీకి మళ్లీ పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ పెరిగింది. తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ తో చేసిన గేమ్ చేంజర్ పెద్దగా వర్కౌట్ కాకపోయినా పాన్ ఇండియా క్రేజ్ చెక్కు చెదరలేదు. రామ్ చరణ్ చేయబోయే ప్రాజెక్ట్స్ పైనే అందరి దృష్టి ఉంది. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో పాటు సుకుమార్ డైరెక్షన్ లో చెర్రీ ఒక సినిమా చేస్తున్నారు. వీటికి తోడు జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండటంతో సినిమా కోసం పాన్ ఇండియా ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. ఫీవర్ టాలీవుడ్ లో ఎక్కువగానే ఉంది. అందుకే ఇప్పటి వరకు పాన్ ఇండియా రూట్ లో అసలు ఆలోచించని హీరోలు కూడా ఇప్పుడు పాన్ ఇండియా బాట పట్టారు. ఇండియా వైడ్ మార్కెట్ ఎక్స్పాన్షన్ కి రెడీ అయ్యారు.
పాన్ ఇండియన్ స్టార్ లిస్ట్ లో మరో టాలీవుడ్ హీరో చేరబోతున్నాడు. మహేష్ బాబుతో రాజమౌళి చేస్తున్న వారణాసి పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ ని టార్గెట్ చేస్తూ వస్తోంది. ఈ సినిమాలో హాలీవుడ్ లో కూడా తన మార్కు చూపిస్తున్న ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం చేసిన ఈవెంట్ చూస్తే గ్లోబల్ వైడ్ ఆడియన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఈ దెబ్బతో మహేష్ ఇండియన్ సినిమా రికార్డుల్ని తిరగరాస్తాడన్న టాక్ స్టార్ట్ అయింది. బాలయ్య కూడా ఈసారి పాన్ ఇండియా టచ్ చేశారు. బోయపాటితో చేసిన అఖండ 2ని పాన్ ఇండియా ఆడియన్స్ కి రీచ్ అయ్యేలా ఆడియన్స్ ముందుకు తెచ్చారు. హిందుత్వ కాన్సెప్ట్ తో వచ్చిన అఖండ 2 కోసం బాలయ్య బాలీవుడ్ లో ఈ ఈవెంట్ తో పాటు ఫుల్ ప్రమోషన్స్ కూడా చేశారు. అయితే బాలీవుడ్ ఆడియన్స్ బాలయ్యని ఎలా రిసీవ్ చేసుకున్నారన్నది మాత్రం బాక్స్ ఆఫీస్ లెక్కలు చూసి చెప్పాల్సిందే. యంగ్ హీరో విజయ్ దేవరకొండకి సైతం పాన్ ఇండియా రేంజ్ లో స్టార్డమ్ ఉంది. ఫస్ట్ డియర్ కామ్రేడ్ మూవీని అదర్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు, కానీ వర్కౌట్ కాలేదు. లైగర్, కింగ్డమ్ సినిమాలతో పాన్ ఇండియాకు వెళ్లి డిజాస్టర్ ని చవి చూశారు. లైగర్ తీవ్ర నిరాశపరిచిన విజయ్ దేవరకొండకి బాలీవుడ్ లో మంచి గుర్తింపే దక్కింది. బేటౌన్ జనాలు అతని గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇంకా విజయ్ తో సినిమాలు చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అయితే విజయ్ అప్కమింగ్ మూవీస్ తో మాత్రం పాన్ ఇండియా వైడ్ గా బ్యాక్ టు ఫామ్ అవుతాడని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.